హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా ఇప్పుడు గమనించి ఉంటారు, ప్రొడక్ట్ అండ్ ప్లేట్ నుంచి నా నేమ్కి చేంజ్ చేసేసుకున్నాను. సో కొన్ని రీజన్స్ వల్ల, పెద్ద ఏం కాదు. అండ్ ఇది చూసారా, ఇది ఒక స్వీట్ పొటాటో ఎంత మంచిగా రూట్స్ వచ్చి ఆ ప్లాంట్ ఎంత బాగా గ్రో అయిందో చూసారు కదా. ఇది పెట్టి ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ లేదా 2.4 మంత్స్ అలా అవుతుంది అనమాట. ఎంత లాంగ్ బ్రాంచెస్ వచ్చినాయో చూడండి ప్లాంట్కి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో అలాంటివి మన దగ్గర ఒక 3-4 ఉన్నాయి. సో వాటిని జాగ్రత్త చేద్దామని చెప్పి షూట్ చేస్తున్నాను. ఇది ఏంటంటే గుబురుగా వస్తుందన్నమాట, బుషెస్లా వస్తుంది. ఇది వెనకాలది సేమ్ టైంలో పెట్టాను, దీనికి కూడా 2.5 మంత్స్ అయింది. అదొకలా వస్తుంది, ఇది ఒకలా వస్తుంది. ఇది ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్లో పెట్టాను, అదేమో గ్లాస్ జార్లో పెట్టాను. అది ఏమన్నా చేంజ్ అయ్యి ఏంటి అన్నది గమనించాలి. సో ముందుదే ఇప్పుడు నేను వాటర్ అనేవి చేంజ్ చేసి తీసుకొచ్చాను. మనం ఎవ్రీ వీక్ నేను సండే పెట్టుకుంటాను. ఎవ్రీ సండే మనం వాటర్ అనేది చేంజ్ వీక్ వన్స్కి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అలా చేంజ్ చేస్తేనే మనకి మంచిగా గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. ఇవనే కాదు, మనం మనీ ప్లాంట్ వాటర్లో పెట్టుకుంటాం కదా. సో వేటికైనా ఎవ్రీ వీక్ చేంజ్ చేసుకుంటూ రావాల్సిందే, మనకి వాటర్ డర్టీ అయినా అవ్వకపోయినా కూడాను. అయితే ఇక్కడ దానికి మంచిగా వచ్చినాయి కదా బ్రాంచెస్, దాన్ని ఇక్కడ విండోకి కట్టేస్తున్నారనమాట, అలా పైకి ఎదుగుద్దని. ఇవన్నీ యాక్చువల్గా నాకు కిచెన్లో ఉండేవి, కిచెన్ విండో దగ్గర లైన్గా ఉండేవన్నమాట. సో నేను ప్లేస్ మారుద్దాము, నాకేంటంటే ఎప్పటికప్పుడు 20 డేస్కో 30 డేస్కో మార్చేస్తూ ఉంటానన్నమాట. అలా చేయడం వల్ల ఏంటంటే కొత్తగా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎప్పుడు ఉండి ప్లేస్లోనే ఉండి అలా ఉంటే మనకి బోరింగ్గా ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటే ప్లేసెస్ మనకు కూడా కొత్తగా బాగుంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ అక్కడ కిటికీకి కట్టేస్తున్నారు. ఇది ఏంటంటే ఇది పెట్టి ఒక 2 వీక్స్ అవుతుంది. కింద రూట్స్ వచ్చేసి పైనుంచి చిన్నగా మనకి చాలా చిన్నగా మన మొక్క అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. 2 వీక్స్ అవుతుంది అంతే మ్యాక్సిమం, లేదా పోనీ 3 వీక్స్ అనుకోండి. అది ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, దానికి కూడా మనకి ప్రతిదానికి ఎవ్రీ వీక్ మార్చేసుకోవాలి. ఇది ఏంటంటే వెరైటీగాను కింద నుంచి వస్తుంది మొక్క, వాటర్లోంచి వస్తుంది. మామూలుగా కింద రూట్స్ వచ్చి పైన మొక్క వస్తుంది కదా, దీనికి రూట్స్ పక్కనే కూడా మొక్క వచ్చేస్తుంది. సో నేను ఎలా పెట్టానో ఇందులో చూపిస్తున్నాను. అవి గ్లాస్ జార్స్ ఏమని కొన్నయేమి కాదు, మన ఇంట్లో కాఫీ కొనుక్కుంటే ఇవి ఉంటాయి కదా జార్స్, అవి సేవ్ చేసి వాటిల్లోనే పెట్టేస్తున్నాను అనమాట. ఇది చిన్నది జార్ ఒకటి ఉంది ఇంట్లో, ఎప్పుడుదో పచ్చడి జారో ఏంటో మరి అది. ఇది స్వీట్ పొటాటో ఒకటి మిగిలింది. ఊరు వెళ్ళే ముందు మనం అన్నీ క్లియర్ చేసుకుంటూ ఉండాలి కదా, వెజిటేబుల్స్ ఇవన్నీను పైకి ఎక్కువ రోజులు వెళ్తున్నప్పుడు. సో తినేగా యూజ్ చేసేగా మనకి స్వీట్ పొటాటో ఒకటి మిగిలింది. సో దీన్ని ఎందుకు చేయడమని అలాగా వాటర్లో అటు ఇటు అవి ఏంటంటే మనకి కొబ్బరి పుల్లలు ఉంటాయి కదా, చీపురు పుల్లలో పెట్టేసి అందులో పెట్టేయడమే. మళ్ళీ 1 వీక్కి చేంజ్ చేసుకోవాలి. అలా అవి పుల్లలు దేనికంటే జస్ట్ అలా సపోర్ట్ కోసమే, ప్రతిదానికి ఉన్నాయి చూడండి మునిగిపోకుండా. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 2 వీక్స్ వరకు ఉండను ఇంట్లో. సో అదే నాకు ఇప్పుడు వాటర్ చేంజ్ ఎలాగా ఏంటి అని ఆలోచిస్తున్నాను. ఇవి ఏంటంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాటర్ ప్లాంట్స్ అనమాట. సో వాటర్ కూడా మంచిగా షవర్ చేంజ్ చేసి వాటర్ మార్చేసి వీటికి కూడా ప్లేస్ మార్చాను. యాక్చువల్గా అవి అక్కడ ఉండవు, మీరు పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది. అక్కడ అమ్మవారు ఉంటారు, లక్ష్మీదేవి. ఆవిడని కూడా నేను ప్లేస్ మార్చేసాను అనమాట. అండ్ ఇక్కడ ఓంకార్ పెడుతుంది ఏంటంటే ఒక బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్, నా కజిన్ చేసి ఇచ్చింది నాకు గిఫ్ట్గా. ఎంత బాగుందో చూడండి. తులిప్స్, మనకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, దాంతో పేపర్స్ తోటి అంత బ్యూటిఫుల్గా చేసింది. లోపల ఇసుకేసి ఇచ్చిందనమాట, చాలా బాగా చేసింది అసలు. ఇవన్నీ మనకి బాల్కనీలో ఉండే ప్లాంట్స్. ఇప్పుడు వీటి గురించి ఆలోచించాల్సి వస్తుంది, లైవ్ ప్లాంట్స్. ఎందుకు అంటే ఇప్పుడు ఊరు వెళ్తున్నాం కదా, సమ్మర్ కదా, మా హెల్పర్కి చెప్పాలన్నమాట వాటర్ పోయమని. ఇది బ్రోకెన్ హార్ట్, నాకు చాలా ఇష్టం. చిన్న మొక్క పెట్టాను, మంచిగా గ్రో అయిందనమాట. బుషీగా రాకుండా మనీ ప్లాంట్ లాగా క్రీపర్లా వస్తుంది, చాలా బాగుంటుంది. బ్రోకెన్ హార్ట్ 2 ఉంటాయి, ఆ వెనకాలది కూడా 2. మనకున్న ప్లేస్లోనే ఏదో అలా మినీ జంగిల్లా చేయాలన్నది నా యాంబిషను. నేను అదే దారిలో వెళ్తున్నాను, ఎప్పటికైనా చేసేస్తాను. అండ్ ఇవన్నీ కింద పెట్టేస్తున్నాను. ఎందుకు కింద పెడుతున్నానంటే పైనుంచి వాటర్ పోస్తే కింద అత్తయ్యాలకి మొత్తం తడిచిపోద్ది. నేను నైట్ పొడుగుని ముందు అత్తయ్యాలు కూడా పొడుగున్నాక, అంటే వాళ్ళ సందు ఇవన్నీ యూసేజ్ అన్నీ ఆపేసాక అప్పుడు వాటరింగ్ చేస్తాను. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే
అత్తయ్య వాళ్ళు యూజ్ చేయరు కాబట్టి లేచే టైంకి మొత్తం అదంతా డ్రై అయిపోయి ఉంటుంది. సో, మార్నింగ్ ఇంక వేయను. ఇప్పుడు మా హెల్పర్‌కి చెప్పాననుకో తను ఎర్లీగా వచ్చేస్తది. 6, 7 ఆ టైంకి వచ్చేస్తది ఈవినింగ్ టైంలో. ఆ టైంలో వేయమంటే మొత్తం కింద అత్తయ్య వాళ్ళందరికీ కూడా ఇబ్బందవుతదనమాట మొత్తం తడిచిపోయి. పైగా తను పైనుంచి వేయాలంటే తనకు కూడా అవ్వదు. అందుకని మాక్సిమం అన్నీ కూడా తీసి కింద పెట్టేస్తున్నాను. అండ్ సరిగ్గా వేస్తదా లేదా అన్నది కూడా డౌటే. అత్తయ్యనే చూసుకోమనే చెప్పాలి. చూసుకుంటారులెండి, చూసుకోకుండా ఉండరు. కానీ ఓ మాట చెప్తాను. అక్కడ మనీ ప్లాంట్ ఇవి కూడా ఉన్నాయి. అది రావట్లే. ఎందుకంటే పైకి టై చేసేసాం. తర్వాత వెళ్ళే ముందు తీసి ఆ టై అనేది కట్ చేసి కింద పెట్టేస్తాననమాట. ఇది పీస్ లిల్లీ నా ఫేవరెట్ ప్లాంట్. దీని ఫ్లవర్ చాలా అందంగా ఉంటది. కాకపోతే మరి ఇంకా అది చిన్న ఏజ్‌లో ఉందనో ఏంటో కానీ ఫ్లవరింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నాకు ఇష్టమైన ఫ్లవర్స్‌లో ఇండోర్‌లో అదొకటి. ఇది యాక్చువల్‌గా ఇండోర్ ప్లాంటే. కాకపోతే నేను బయట పెట్టేసాను. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ తీసేసి కింద అరేంజ్ చేసేస్తున్నా. మేము ఇది చేసాము. నెక్స్ట్ డే వెళ్తామనమాట ఊరు. నెక్స్ట్ డే వెళ్ళడానికి ముందు రోజు చేసుకుంటున్న పనులు. అది టర్టిల్ వైన్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదో. కాకపోతే నాకు అందట్లేదు అక్కడ. ఈయనొచ్చాక ఆయన తీసి కింద పెట్టమన్నాను. ఆయన పెట్టేశారు. చిన్నది వేసాం ఆ టర్టిల్ వైన్. ఎంత బ్యూటిఫుల్‌గా గ్రో అయిందో చూడండి అసల. ఏదో మనకి వాటర్ ఫాల్ లాగా భలే అందంగా ఉండేది. ఆ చిన్న దాంట్లోనే ఆ చిన్న దాన్నేమంటారు పాట్‌లోనే అది అంత బాగా గ్రో అయింది. కింద పెడదాం అనుకున్నాను గానీ తొక్కేస్తదేమోనని భయమేసి ఆ మెస్‌కే కింద తగిలిస్తున్నాననమాట. సో, తప్పదు ఇంకా ఆ వాటర్ ఏం పడవులెండి. కిందకి మన నేల మీదే పడేలాగా పెట్టాను. అండ్ ఇది కూడా టర్టిల్ వైనే. ఈ టర్టిల్ వైన్స్ అన్నీ కూడా చిన్న మొక్క తెచ్చాము. దాన్నే డివైడ్ చేసి వేస్తే మనకి ఇంత పెద్ద ఏమంటారు సంతానం కింద అయిపోయింది. అది యాక్చువల్‌గా పాట్ ఏంటంటే మన కాఫీ మగ్ అది పగిలిపోయిందనమాట. సో, పగిలిపోయిందని చెప్పి నా ఫేవరెట్ అది ఆ మోడల్ నాకు చాలా ఇష్టం. సేమ్ అలాంటిదే ఇంకొకటి కొనుక్కొని దీంట్లో మట్టి వేసేసి మళ్ళా అదే మొక్క పెట్టేసాను. చాలా బాగా గ్రో అయిందనమాట. సో, దాన్ని పక్కన మూలకి పెట్టేసాను. దానికి లైట్‌గా వాటర్ పడితే సరిపోతది. మరీ ఎక్కువేసినా కూడాను చచ్చిపోద్దనమాట. ఇవన్నీ కింద ఉన్న మొక్కలు ఇప్పుడు యాక్చువల్‌గా ఇండోర్ మనకి లోపల కూడా మొక్కలున్నాయి. ఇది కూడా లోపలే మనకి లోపల ఉంటాయన్నమాట. సో, ఆటిలకి వాటరింగ్ కావాలి కదా! యాక్చువల్‌గా ఇండోర్ మొక్కలకి 1 వీక్‌కోసారి వేస్తే సరిపోతది. కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి 3, 4 డేస్‌కి ఒకసారైనా వేయాల్సి ఉంటది. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను టెర్రస్ మీద పెట్టేసాను. ఒక ముందు రోజు పెట్టేసాను. అన్ని పెట్టాను. ఈ 2 పెట్టడానికి బద్ధకం వచ్చేసి లేట్‌గా పెట్టాననమాట. సో, అవి కూడా కింద అరేంజ్ చేసేసాను. ఇవి స్నేక్ ప్లాంట్, జీజీ ప్లాంట్స్ ఇంకా ఎదరుంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఇంట్లో ఉండేయి. ఆ ఇంట్లో ఉన్న ఆటిల్ని పైన పెట్టేసాను. ఇవన్నిట్లికి కూడా నేను వాటరింగ్ చేయమని చెప్పాలన్నమాట. జాగ్రత్తగా చెయ్యి చెప్పాలి. ఎన్ని చెప్పినా కూడా అత్తయ్య చేత కూడా మాట చెప్పిస్తాను. అండ్ ఈ మల్లె చెట్టు అంటే నాకు ఎంత ఇష్టమంటే ఈ ఇయర్ మొత్తం చచ్చిపోయిన దానిలాగా ఉంటుంది. సమ్మర్ వచ్చేసేటప్పటికి మాత్రం చిగురించేసి అంత పెద్ద ఏమంటారు అంత బ్యూటిఫుల్‌గా బుషీగా తయారైపోయి నాకు అన్ని ఫ్లవర్స్ ఇస్తదనమాట. నాకు మల్లెపూలు అంటే కూడా చాలా ఇష్టం. కాకపోతే మీరు చూసే ఉంటారు కదా! ముందు వీడియోస్‌లో నేను హెయిర్ అనేది లేదు. అత్తయ్యకి ఇచ్చేస్తున్నాను. ఉత్తప్పుడైతే అత్తకి అసలు ఒక్క ఫ్లవర్ కూడా ఇచ్చేదాన్ని కాదు. నేనే పెట్టుకునేదాన్ని. ఎందుకంటే నాకు చాలా ఇష్టం. మల్లెపూలైతే అసలు ఇచ్చేదాన్ని కాదు. కానీ ఇప్పుడు అన్నీ అత్తయ్యకే ఇచ్చేస్తున్నాననమాట. ఈసారి చాలా ఎక్కువ వచ్చినాయి ఫ్లవర్స్. ఎప్పుడు డైలీ 3, 4 అయితే కంపల్సరీ ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం మంచి చేతి నిండా కూడా ఉంటున్నాయన్నమాట. అదే కాదు స్మెల్ ఎంత బాగా వస్తదంటే స్మెల్ అవి. మనకి దీని పేరు ఏదో ఉంటది. 5 లేయర్ జాస్మిన్ అని ఉంటది. 5 లేయర్, 3 లేయర్ అని ఉంటాయన్నమాట. సో, ఇది 5 లేయర్. ఒక్కొక్క లేయర్ కింద ఉంటది ఒక్కో ఫ్లవర్. అందుకే పువ్వు ఒకటి కూడాను చాలా పెద్దగా ఉంటాయి. ఇది కప్ ఏంటంటే ఇందాక చూసారు కదా! అది పగిలిపోయింది. నాకు ఇష్టం ఆ మోడల్ అని చెప్పి ఇంకోటి కొనుక్కున్నాను కదా! దీన్ని కూడా మా హెల్పర్ పగలగొట్టేసిందనమాట. అది ఏడవలేక ఇంకేం చేయలేక మళ్ళా కట్ చేసి ఇంకొకటి మళ్ళా అందులో మట్టేసేసి మళ్ళా దీంట్లో కూడా ప్లాంటే పెట్టేసాను. ఇంకా ఆవిడకి నాకు తప్పదనమాట. ఇవన్నీ మామూలే. పగలగొడతది. నేను ఫీల్ అవుతాను. ఇంక ఇది మనకి
నిరంతరం జరిగేది అనమాట. అయితే ఇప్పుడు 10 డేస్ పైన వెళ్తున్నాను కాబట్టి వీటి గురించే చూడాలి. అత్తయ్య చూసేసుకుంటారులే. అయినా ఆవిడకి కూడా నీ రోజు మాట చెప్పాలి. ఎలాగ పని అది ఏమి ఉండదు కదా, ఈ పని చేయమని. సో షాపింగ్కి వెళ్తున్నానని చెప్పాను కదా, ఒక అరౌండ్ 10 అలా అయిందనమాట. మార్నింగ్ ఇంకా చిన్న చిన్న పనులు అన్నీ చేసేసుకుని సో 10 ఆ టైంకి రెడీ అవుతున్నాము. నేను ఇక్కడ రెడీ అవుతుంటే ఓంకార్ వెనకాల స్నానం చేసి వస్తున్నాడు అనమాట. షాపింగ్ అంటే ఏమి కాదు, ఇదేంటి లాంగ్ ట్రిప్ కదా, ఒక 10 డేస్ పైనే ఉంటుంది. ఆల్మోస్ట్ 2 వీక్స్ ఉంటుంది. 10 డేస్ పైన ట్రిప్ మేము 3 years బ్యాక్ వెళ్ళాం. ఎక్కడికంటే ఓంకార్ షిరిడి వెళ్ళాం. అప్పుడు బాగా చిన్నోడు, ఒక చిన్న బ్యాగ్ సరిపోయిందనమాట మా ముగ్గురికి. అండ్ ఇప్పుడు వీడు కూడా ఎదిగాడు కదా, అందుకని సరిపోవట్లేదు. అండ్ ఇంకా చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయి. నా ఆధార్ కార్డు ఇవన్నీ కూడాను కొద్దిగా ఎల్ఐసిలో పని ఇవన్నీ కూడా చూసుకుని వచ్చేద్దాము. మళ్ళీ ఊరు వెళ్ళే ముందు టెన్షన్స్ లేకుండా వెళ్ళొచ్చు. మళ్ళీ ఫోన్లో వచ్చేస్తాయని చెప్పి ఇవన్నీ కూడా ముందు రోజు రేపు స్టార్ట్ అవుతాం అనగా ఇవాళ రోజు అనమాట. సో వెళ్ళి ఇవన్నీ చూసుకుంటున్నాం. వీళ్ళిద్దరూ ముందు నాకన్నా వెళ్ళిపోయి బండి ఎక్కేసి కూర్చుంటారు. నేను వెనకాల తాళాలు వేసుకుని వస్తానన్నమాట. అంటే టైగర్ గారికి అర్థమైపోద్ది నేను డ్రెస్ చేసుకుని బయటకు వెళ్తున్నానంటే నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అని దానికి అర్థం. ఇప్పుడు ఇక్కడ ఆధార్ కార్డు ప్రింట్అవుట్, నాది ఆధార్ కార్డు పోయింది. సో ఆధార్ కార్డు మనకు మళ్ళీ చేంజ్ చేసుకుని అదే ప్రింట్అవుట్ లామినేషన్ చేంజ్ చేసుకుని ఇక్కడ ఎల్ఐసి ఆఫీస్లో కూడా చిన్న వర్క్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. సో కంప్లీట్ అయిపోయాక ఇక్కడ నుంచి మనం ట్రాలీ షాప్కి వెళ్ళాం. ఇప్పుడు ఆ ట్రాలీ బ్యాగ్ తీసుకుంటున్నాము. నేను ఇది వెళ్తుంటే దారిలో ఒక ఇంటి దగ్గర ఉన్నాయన్నమాట కలర్ ఫ్లవర్ ప్లాంట్స్. ఎంత బాగున్నాయో చూసి నాకు భలే అనిపించి అది నేను క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనం ట్రాలీ తీసుకోవడానికి వచ్చామన్నమాట. యాక్చువల్గా ఇంకో బ్యాగ్ అనుకున్నాము, వద్దులే బాబు 2 బ్యాగులు ఏం మోస్తాంలే అని ఇంకా ట్రాలీ తీసుకున్నాను. అండ్ దీని తర్వాత వాళ్ళిద్దరికీ షూస్ కావాలని వెళ్ళాము. అంటే యాక్చువల్గా వాకింగ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళిద్దరితో పాటు నేను కూడా తీసేసుకున్నాను. నేను యాక్చువల్గా చెప్పులు తీసుకుందామని అనుకున్నాను కానీ వద్దు, నాకు కూడా వాకింగ్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి నేను షూయే తీసేసుకున్నా. ఇక్కడ బ్లాక్ ఆర్ అది పింక్ కాదు, అదేదో కలర్ పర్పుల్ ఏదో కలర్ అది. సో ఏది తీసుకోవాలని చూస్తున్నాను, బ్లాక్ అయితే తీసుకోవాలా. ఇక్కడ కూడా మనకి షాపింగ్ బేగానే అయిపోయింది. మాది షాపింగ్ లేట్ అవ్వలేను. మహా అయితే ఏ షాప్కి వెళ్ళినా ఒక 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉండవు. అంటే ఏం కావాలో ఏంటి అనేది ముందు ఒక ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచనతోటి తెచ్చేసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ లస్సీ ఏంటంటే మాకొక పర్టికులర్ ప్లేస్లో ఫేవరెట్ అనమాట. ఇంకా అక్కడే తాగుతాం, ఇంకెక్కడ తాగాం. ఓంకార్ పుట్టక ముందు నుంచి మా పెళ్ళప్పటి నుంచి కూడా అక్కడే తాగుతాం అనమాట. సో మ్యాండిటరీ, అది సమ్మర్ వచ్చిందంటే అది తాగడం మ్యాండిటరీ. ఇంకా అన్ని పనులు పూర్తి చేసుకొని మధ్యలో అపోలోలో కూడా ఆగాము. అక్కడ యాక్చువల్గా షూట్ చేయలేదు, ఎందుకు అంటే మర్చిపోయాను. ఇంకా ఇక్కడ ఇంటికి వచ్చేసాక ఆబ్వియస్గా కొత్తది కాబట్టి ఓపెన్ చేసేయాలి, చూసేయాలనే యాంగ్జైటీ ఎవరికైనా ఉంటుంది కదా. అలాగే ఇక్కడ ఓంకార్ స్టార్ట్ చేశారనమాట చూడడం. పైన చాలా బ్యూటిఫుల్గా ఉంది, లెదర్ వచ్చి ఆ చెర్రీ రెడ్ కలర్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి మంచి ప్రైస్కే వచ్చిందనమాట. ఇవి ట్రాలీస్ మనకి ప్లాస్టిక్లో కూడా ఉంటాయి కానీ మనకి ప్లాస్టిక్లో ఏంటంటే పర్టికులర్గా ఇంత అమౌంట్, ఇంత సైజ్ మాత్రమే ఉంటుంది అనమాట. అంటే ఇన్ని మాత్రమే ఫిట్టింగ్ అనేవి ఉంటాయి కదా. దీనికి ఏంటంటే ఇది క్లాత్, అంటే క్లాతే కానీ అటు ప్లాస్టిక్ లాగా చాలా స్టిఫ్గా ఉంది. అండ్ మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని బ్యాగ్స్కి చూడండి సైజ్ ఎలా ఎక్స్టెండ్ చేసుకుంటామో అలా దీనికి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అందుకని ఇది తీసుకున్నాను అనమాట. క్లాత్ కానీ చాలా స్టిఫ్గా చాలా బాగుంది అసలు, స్పేస్ అది కూడాను. అండ్ లోపల కంపార్ట్మెంట్స్ అవన్నీ కూడా బాగా ఇచ్చాడు. సో మనకి 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ ట్రిప్ ఆల్మోస్ట్ అందులోనే చెప్పాను కదా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరెవరు వెళ్తున్నారు 1K చేసేయండి, ఓకే. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. చాలా అంటే చాలా వీడియోస్ తీయబోతున్నా. మేము యాక్చువల్గా చాలా ట్రిప్స్కి వెళ్తాం కానీ నేను ఎప్పుడు యూట్యూబ్లో పెట్టలేదు. అంటే అప్పుడు లేదు, ఐడియా లేదు నాకు. సర్లే ఈసారి నుంచి పెడదామని. నా పాత తిరుపతి ట్రిప్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ చాలా మెమరీస్గా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది కూడా అలాగే ఉండబోతుంది. బట్టలు పెట్టాక రాకుండా ఇది పెట్టుకోవాలి. మళ్ళీ ఇదేమో అలా అలా పెట్టేసుకోవాలి.
అండ్ ఇక్కడ సీక్రెట్ జిప్. ఇందులో ఏదైనా పెట్టుకోవచ్చు. చక్రాలు ఇంకా ఇందులో సీక్రెట్ లాగా ఇందులో తడి బట్టలు పెట్టుకోవచ్చు అంట. ఇన్ కేసు అవసరమైతే ఇదిగో ఏమో ఏమో 3,000 ఇందులో అవి మేము తీసుకున్న షూస్ అన్నమాట. ప్రైస్ గట్టిగానే పడ్డాయి ఎందుకంటే బ్రాండెడ్లో తీసుకున్నాము. చాలా బాగున్నాయి. నెక్స్ట్